ఏ మూవీ చూసారు? అలనాటి రామచంద్రుడు. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. మంచి మెలోడీ సాంగ్స్ అయితే వచ్చారనమాట. రీసెంట్లో మనం వింటున్నాం ఆల్రెడీ. సాంగ్ గుర్తు రావట్లేదు, బట్ లూప్లో అయితే వింటున్నా సాంగ్ని. బ్రహ్మాండమైన సాంగ్ అయితే చాలా లూప్లో అయితే వింటున్నాము. ఖచ్చితంగా. ఎటువంటి అంటే ఇవి చూడకూడదు రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. 18 అబోవ్ అని అలా అనేం లేవు. ఫ్యామిలీతో హ్యాపీగా చూసుకోవచ్చు. కొత్తగా ఉంది. హైలైట్స్ అనేవి చెప్పేస్తే చూసే వాళ్ళకి థ్రిల్లింగ్ ఉండదు కదా, అది ఖచ్చితంగా చూడాల్సిందే. మంచి ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, ఫాదర్ ఎమోషన్ కూడా చాలా ఉంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా ఉంది? కెమిస్ట్రీ వచ్చేసరికి అది మొత్తం ఒక లవ్ థీమ్లో వెళ్ళిపోయింది. మనం వేరే వేలో చూడటానికి లేకుండా ఫ్యామిలీతో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లవ్ కంటెంట్ కూడా చాలా బాగుంది. 2 hours పాటు ఒక ఆడియన్ ఎంటర్టైన్ అవ్వగలరా? ఖచ్చితంగా. సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ 1, 2 కాదు, ఆల్మోస్ట్ మూవీలో ఉన్న ప్రతి సాంగ్ కూడా ఒక్కొక్క దానికి కనెక్ట్ అయ్యేటట్టు ఉందన్నమాట. బాగున్నాయి. ఫ్యామిలీ కూడా చూడొచ్చు. చాలా బాగుంది. అండ్ హైలైట్స్ అయితే ఫాదర్ డాటర్ ఇమోషన్స్ అనమాట. అండ్ ద వే హీ ఎక్స్ప్రెసెస్ హిస్ లవ్. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ చాలా బాగుంది. మిడిల్ గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అలనాటి రామచంద్రుడు. చాలా బాగా అనిపించింది. శశాంక్ అయితే చాలా బాగా చేశాడు. సో ఎస్, ఇది చాలా డిఫరెంట్ ఉంది అండి. లవ్ స్టోరీ నార్మల్ కాకుండా డిఫరెంట్ స్టోరీ ఉంది. డిఫరెంట్ వేలో చూపించారు. సో ఎస్, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, చాలా బాగుంది. అదే అన్న మిడిల్ గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. అలా కనెక్ట్ అయిపోతారు. యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవీ అన్నమాట. అంటే డెబ్యూ అనమాట, డెబ్యూ మూవీ అనమాట. కానీ అలా అనిపించలేదు. ఇట్స్ లైక్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది. సో చాలా బాగుంది. వెరీ మెచ్యూర్ డైరెక్షన్ అనమాట. కనిపించలేదు అంటున్నారు. లేదు, చాలా కొత్తగానే ఉంది. యాక్టర్స్ ఫ్రెష్ ఉన్నారు కాబట్టి చాలా మంచిగా అనిపించింది మూవీ. థ్యాంక్ యూ. అలనాటి రామచంద్రుడు బాగుందండి మూవీ. హీరో అంటే హీరోయిన్ ఇస్ మోస్ట్లీ ఎక్స్ట్రోవర్ట్, హీరోనేమో ఇంట్రోవర్ట్. సో ఇట్స్ మోస్ట్లీ లైక్ ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ లవ్ స్టోరీ విచ్ ఇస్ యూనిక్. సో దే క్యాప్చర్డ్ ఇట్ వెరీ వెల్. కొత్తగా అంటే ఇంట్రోవర్ట్స్తో మూవీ అలా తీసింది చాలా తక్కువ. ఐ థింక్ దిస్ ఇస్ ఎన్ ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. సెకండ్ హాఫ్లో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. వేర్ దే టాక్ అబౌట్ హౌ అ ఫ్యామిలీ సపోర్ట్స్ అండ్ ఎక్సెట్రా. నేను ఏడ్ చేశానండి లిటరలీ ఫస్ట్ హాఫ్లో, వేర్ షీ మిస్సెస్ హర్ ఫాదర్. సో అది చాలా ఎమోషనల్గా ఉండింది. సాంగ్స్ ఆర్ ఫెంటాస్టిక్. సాంగ్స్ ఆర్ వెరీ నైస్. అండ్ ఎస్పెషలీ నాకు బాగా కనెక్ట్ అయింది. రామాయణం లాగా ఒక సాంగ్ లిరిక్స్ పెట్టి కుదించారు. దట్ ఈస్ ఫెంటాస్టిక్. ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయండి డెఫినెట్లీ. నేనైతే ఫస్ట్ హాఫ్లో వెన్ ఫాదర్ మిస్సింగ్ సెంటిమెంట్ అయితే ఐ వాజ్ వెరీ కనెక్టెడ్ విత్ దట్. కామెడీ అండి. టైటిల్ తగ్గట్టుగా ఉంది మూవీ. హైలైట్స్ ఏంటి? నాన్న ప్రేమ ఎట్లా అట్లా అమ్మాయి కూడా వాళ్ళ నాన్న కోరికను కావాలని కోరుకుంటుంది. చాలా బాగుంది డైరెక్షన్ కూడా. అన్ని చాలా 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 బాగున్నాయి. లవ్ ఫస్ట్ నాన్న మీద లవ్ ఎట్లా ఉంటుందో అబ్బాయిలో కూడా లవ్ అట్లా చూడగాలని అమ్మాయి కోరుకుంటుంది. దక్కింటుంది అమ్మాయికి లాస్ట్లో. బాగుందండి, చాలా బాగుంది. అన్ని మ్యూజిక్ బాగుంది. స్పెషల్ నాకు నచ్చిన మ్యూజిక్ అయితే నాన్న మీద సాంగ్ నచ్చింది నాకు. నాన్న సీనే నాకు చాలా కనెక్ట్ అవుతా. ఐ లవ్ మై ఫాదర్. సో దే ఆల్సో ప్రూవ్ దట్ ఇన్ ద మూవీ. చూడొచ్చు, ఫ్యామిలీతో రావచ్చు. 9.